హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మహిళల ఖాతాలలోకి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 2,500 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాన్ని ఎట్టకేలకు పట్టాలైతే ఎక్కించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఎందుకనంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఇది 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు వీడియో. సో మీరు కంప్లీట్గా వీడియో చూస్తే ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీరు లాస్ అనేది అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే కొన్ని మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని డాక్యుమెంట్స్ చెప్తూ ఉంటాను. మనకి ఎక్కువ టైం అయితే లేదు. స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని అందించేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తాము అధికారంలోకి వస్తే నెలకి 2,500 రూపాయల చొప్పున మనకు ప్రతి నెలలో, అలాగే సంవత్సరం పాటు దాదాపు 4 ఏళ్ల పాటు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. సో ఆ యొక్క హామీని హామీలాగే ఉంచేసి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది దగ్గర. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆపోజిషన్ నుంచి ఎక్కువగా విమర్శలు అయితే వస్తున్నటువంటి కారణం బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు మహిళలకు శుభవార్తను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డుతో కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండి ఇప్పుడు మనకు పంపిణీ చేయబోయేటువంటి కొత్త రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ కొత్త రేషన్ కార్డు మన చేతికి వచ్చిన తర్వాత అనంతరం మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ను కూడా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి 2 కార్డ్స్ అనేది మన చేతికి వచ్చాక ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించి అనంతరం వారి ఖాతాల్లోకి 2,500 రూపాయల చొప్పున నిధులైతే విడుదల చేసేందుకు సర్వం అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆ యొక్క డేటా ప్రకారంగా మనకు రీసర్వే అనేది మాత్రం చేయకుండానే అర్హులను గుర్తించే పనికి సరికొత్త విధానాన్ని అయితే మనకు ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదేశాలకు అనుకూలంగా ఇప్పుడు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం చేస్తుందంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్స్ ఎంతమంది ఉన్నారు, సో రేషన్ కార్డ్స్లో ఎంతమంది 18 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారు, 18 నుంచి 57 సంవత్సరాల వరకే ఉంటుంది. ఎందుకనంటే 60 సంవత్సరాలను తొలుత చెప్పారు, కానీ 57 సంవత్సరాల నుంచి మనకు పెన్షన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇక పెన్షన్ కేటగిరీలోకి వెళ్ళే వాళ్ళకి ఈ స్కీమ్ రాదు. ఆల్రెడీ మీ కుటుంబంలో ఏదైనా ఒక పెన్షన్ పొందుతుంటే ఈ 2,500 స్కీమ్ అయితే మీకు వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులకి వర్తించదు, అలాగే ప్రభుత్వం నుంచి పెన్షనర్స్కి వర్తించదు. ఎలాగైతే మనకు ఈ పథకాన్ని అయితే రూపొందించడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కలిగినటువంటి వారు ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కారు. అలాగే మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు పక్కన పెట్టేసి ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, కారు ఉన్నవారు కానీ, మరియు 4 చక్రాల వాహనాలు హెవీ వెహికల్స్ ఉన్నవారు కానీ, 300 యూనిట్ల కరెంట్ బిల్లు కానీ, ఇవేవి మనకు ఇనెలిజిబుల్ లిస్ట్లో కనుక మనం లేకుండా కానీ ఉండి ఇవేవి మనకు ఇబ్బందులు లేకుండా ఉంటే, అంటే బిలో ప్రావర్టీ లైన్ రేషన్ కార్డు కలిగి ఉండి మన రేషన్ కార్డులో అందరూ కూడా కేవైసీ పూర్తి చేసుకొని ఉండి మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఆధార్ కార్డు కలిగి ఉండి ఇలా ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి 2,500 రూపాయలని స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. వీటికి సంబంధించి పర్టికులర్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. డేట్ అనేది అనౌన్స్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.